ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మనసుల్లో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికే ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు సోమవారం లేదా బుధవారం, బుధుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బుధవారం సందర్భంగా మహాగణపతిని ఏ పుష్పాలతో పూజించడం ద్వారా ఎటువంటి ఫలితాలు చేకూరుతాయి అనేటువంటి అంశాన్ని శ్రీరస్తులో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృతనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం. ఈరోజు తిథి బహుళ సప్తమి, సాయంత్రం 4:30 వరకు ఉంది. నక్షత్రం ఉత్తర, మధ్యాహ్నం 12:29 వరకు. రాహుకాల మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో, సవ్యస్థితి. కేతు సంచారం కన్యాక్షేత్రంలో, బుధ శుక్రుల సంచారం వృశ్చిక క్షేత్రంలో, రవి కుజుల సంచారం ధనస్సు క్షేత్రంలో, శని సంచారం కుంభక్షేత్రంలో సుక్షేత్ర స్థితి, రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది రోజున్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక అనుకూలత ఆర్థికంగా చేకూరుతుంది. అభివృద్ధి కార్యక్రమాలని వేగవంతంగా చేపట్టగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ విద్యార్థులకి ఉపకరిస్తుంది. మహిళలకు ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటే గృహ లాభం చేకూరుతుంది. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు వైద్య వృత్తి వారు చేపట్టగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి కీలక బాధ్యతల ద్వారా నిర్ణయాలు తీసుకుని విజయాలు పొందగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి అత్యంత అనుకూలం. చేపట్టినటువంటి కార్యక్రమాలు వేగవంతంగా వ్యవసాయ రంగం వారికి కలిసి వస్తాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. గణపతి ఉపనిషత్ పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది. గ్రహ ప్రతికూలతని దూరం చేసి ప్రశాంతతని పెంచుతుంది. వేగవంతమైనటువంటి విషయాల్ని కలిగిస్తుంది. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు మెల్లమెల్లగా పూర్తి చేసి విజయాలు సాధించగలుగుతారు. పట్టుదల పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా బలాన్ని కలిగిస్తాయి. మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. సూక్ష్మతతో కూడినటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి. విద్యార్థులకి సులభ రీతిలో విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో అవగాహన పెరుగుతుంది. సంతృప్తికర సంఘటనలు వైద్య వృత్తి వారికి వృత్తిపరంగా కొనసాగుతాయి. న్యాయవాద వృత్తి వారికి అనుకూలం. ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యవసాయ రంగం వారు పొందగలుగుతారు. సినీ రంగం వారికి ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. ప్రతిబంధకాల్ని దూరం చేస్తుంది. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి ఆర్థికంగా కొనసాగుతుంది. శుభ సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో చోటు చేసుకుంటాయి. మానసిక వేదనలు తగ్గుతాయి. ప్రత్యర్థులు బలహీనపడతారు. పోటీని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు పెంపొందింప చేసుకోగలుగుతారు. విద్యార్థులకి అత్యంత అనుకూలం. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. గృహ విషయాల అనుకూలం. వినోదాల్లో పాల్గొంటారు. అభ్యుదయ భావాలతో కూడినటువంటి నిర్ణయాలు వైద్య వృత్తి వారు తీసుకోగలుగుతారు. కార్యక్రమాల్లో వేగం న్యాయవాద వృత్తి వారికి పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు ఉపాధ్యాయ వృత్తి వారికి రాణిస్తాయి. అభివృద్ధి సినీ రంగం వారికి కొనసాగుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి సామాన్యం. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం
మేలును కలిగిస్తుంది, ప్రతిబంధకాన్ని దూరం చేస్తుంది. తద్వారా విజయాలు కొనసాగుతాయి. ఈరోజు మిథున్ రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున్ రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. సంబంధ బాంధవ్యాల విషయంలో విముఖత కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు త్వరితగతిని పొందలేకపోతారు. శ్రమతో కూడిన విజయాలు సిద్ధిస్తాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది, శ్రమ అధికమవుతుంది, బాధ్యతలు పెరుగుతాయి, క్రమశిక్షణ లోపిస్తుంది. అసంతృప్తి సంఘటనలు మహిళలకు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో నెలకొంటాయి. రాజకీయ రంగం వారికి ప్రతికూలత ఉంటుంది. సందర్భోచిత నిర్ణయాలు వైద్య వృత్తి వారు తీసుకోలేకపోతారు. ప్రతిబంధకాలు న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి వృత్తిపరమైనటువంటి ఇక్కట్లు కొనసాగుతాయి. నేర్పరితనం తగ్గుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో వేగం వ్యవసాయ రంగం వారు కొనసాగించలేకపోతారు. అసహన పరిస్థితులు ఆర్థిక పరంగా ఉంటాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మానసిక క్లేశాలు కనుమరుగవుతాయి, మానసిక ప్రశాంతత పెరుగుతుంది, స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. తద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు ఆర్థికంగా నియంత్రించగలుగుతారు. శుభ సంకల్పాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతాయి. విద్యార్థులకి ఉత్తీర్ణత ఏర్పడుతుంది. కార్యకలాపాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. అభివృద్ధి మహిళలు పొందగలుగుతారు. గృహ విషయాలు, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత విషయాల్లో కూడా రాణింపు గోచరిస్తుంది. క్రమశిక్షణతో వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. కార్యక్రమాలు వేగవంతంగా న్యాయవాద వృత్తి వారు చేపట్టగలుగుతారు. మంచి నిర్ణయాల ద్వారా వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. అభివృద్ధి సినీ రంగం వారికి ఉంటుంది. ఆర్థిక విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. ఉత్తమ విజయ సాధనకై చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో విరోధాలు తారసపడతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విఘ్నాన్ని చవిచూస్తారు. అంతిమ విజయాలు సంతృప్తిని మాత్రం కలిగిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు క్రమక్రమంగా పొందగలుగుతారు. విద్యార్థులకి విరోధాలు ప్రబలమవుతాయి, సమస్యలుగా మారతాయి. క్రమశిక్షణ తప్పనిసరి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వ్యాపార రంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని పెంచుతాయి. అభివృద్ధి మహిళలకు క్రమక్రమంగా పెరుగుతుంది. ఆలోచన విధానాల్లో మంచి మార్పులు వ్యాపార రంగం వారికి తప్పనిసరి. గతంలో కొన్న మెరుగైనటువంటి పరిస్థితులు శ్రీరంగం వారికి తగ్గుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థిక పరంగా వైద్య వృత్తి వారికి నెలకొంటుంది. వ్యవసాయ రంగం వారికి సామాన్యం. చేపట్టినటువంటి కార్యక్రమాలు అన్ని రంగాల వారికి గట్టి పట్టుదలతో కూడిన కార్యక్రమ నిర్వహణ ద్వారా మాత్రమే అనుకూలతను పెంచుతాయి. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది. గ్రహ ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాల ద్వారా అభివృద్ధిని సాధించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిపరంగా పొందగలుగుతారు. ఆర్థిక విషయాలను కురిస్తాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. సంభాషణ చతురత కలిగి ఉంటారు. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారికి ఆర్థిక పరంగా లభిస్తాయి. కార్యక్రమాల్లో వేగం విద్యార్థులకి పెరుగుతుంది. క్రీడారంగం వారికి అత్యంత అనుకూలం.
అభివృద్ధి కార్యక్రమాలు మహిళలు చేపట్టగలుగుతారు. సంభాషణల ద్వారా ఇతరుని ఆకట్టుకొని ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థిక పరంగా పొందగలుగుతారు. అభివృద్ధి వ్యవసాయ రంగం వారికి కూడా కొనసాగుతుంది. ప్రత్యర్థుల్ని దూరం పెట్టేటువంటి కార్యక్రమ నిర్వహణ క్రీడారంగం వారికి కలిసి వస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి అత్యంత అనుకూలం. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహాలక్ష్మి దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆర్థిక విషయాలు వేగవంతమవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో విరోధాలు ప్రబలమవుతాయి, శత్రుభీతి పెరుగుతుంది, శత్రువులపై విజృంభించగలుగుతారు కూడా. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. సంభాషణలు సమస్యలుగా మారేటువంటి సంఘటనలు మహిళలకు తారసపడతాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. మానసిక ఆందోళన వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు వ్యాపార రంగం వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆరోగ్య విషయంలో మహిళలు జాగ్రత్తలు పాటించాలి. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి సమస్యలు సినీ రంగం వారికి జటిలమవుతాయి. అభివృద్ధి వ్యవసాయ రంగం వారికి క్రమక్రమంగా పెరుగుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. తద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ చేకూరుతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆనందకర వాతావరణం గృహరీత్యా నెలకొంటుంది. అభివృద్ధి కార్యక్రమాలు అవలీలగా చేపట్టగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు అనుకూలతని పెంచుతాయి. సఖ్యతతో కూడిన నిర్ణయాల ద్వారా గృహ విషయాల్లో మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక పరిస్థితి సినీ రంగం వారికి మెరుగవుతుంది. సందర్భోచిత నిర్ణయాలు వ్యాపార రంగం వారు తీసుకోగలుగుతారు. వ్యాపార విస్తరణలు కూడా కలిసి వస్తాయి. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో గుర్తింపు లభిస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాముఖ్యత పెరుగుతుంది. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ఆహ్వానించగలుగుతారు. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే స్తబ్దత ఆర్థికంగా కొనసాగుతుంది. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. సంకోచాలు ప్రబలమవుతాయి. సందేహాలు కూడా ప్రబలమవుతాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత కొనసాగించలేకపోతారు. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యార్థులకి తప్పనిసరి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మానసిక ధైర్యం ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో సంపూర్ణ విజయాలు సాధించలేకపోతారు. ప్రతిబంధకాలు వ్యాపార రంగం వారికి కొనసాగుతాయి. అనుకున్నటువంటి రీతిలో పూర్తి కానటువంటి పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి విస్మయాలకి దారితీస్తాయి. క్రమశిక్షణ వైద్య వృత్తి వారికి తప్పనిసరి. న్యాయవాద వృత్తి వారికి ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి సమయం ఇది. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి, ప్రశాంతతని పెంచుతాయి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. మానసిక క్లేశాలు కూడా ప్రబలమవుతాయి. ప్రశాంతత తగ్గుతుంది. గందరగోళ పరిస్థితులు నియంత్రించలేకపోతారు. బాధ్యతలు పెరుగుతాయి. కఠిన పరీక్షలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో సవాలుగా మారతాయి. అభివృద్ధి వ్యాపార రంగం వారికి తగ్గుతుంది.
ప్రత్యర్థులు బలపడతారు. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మందత్వం, భాగస్వాములతో కూడినటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారికి ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో సరైనటువంటి సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అభివృద్ధి వ్యవసాయ రంగం వారికి సామాన్యం. చేపట్టినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం న్యాయవాద వృత్తి వారికి మాత్రం కొనసాగుతుంది. అనుచిత పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి ఉంటాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. గ్రహ అతి ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. తద్వారా విజయాలు చేకూరుతాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సందర్భోచిత సంభాషణ ద్వారా ఆసక్తికరమైనటువంటి విషయాలు ఆర్థిక పరంగా దగ్గరవుతాయి. స్పెక్యులేషన్ లాభిస్తుంది. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అభివృద్ధికి నోచుకుంటాయి. కార్యక్రమాలను మహిళలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. వ్యాపార రంగం వారికి అనుకూలత కొనసాగుతుంది. శారీరక శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు మహిళలకు రాణిస్తాయి. వృత్తిలో అభివృద్ధి సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతుంది. వైద్య వృత్తి వారికి అనుకూలం. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో న్యాయవాద వృత్తి వారికి విరోధాలు ప్రబలమవుతాయి. అయినప్పటికీ పరిష్కరింపబడతాయి. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీనరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ప్రతికూలత తగ్గుతుంది. ఆర్థిక విజయాలు చేకూరుతాయి. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి వ్యాపార విజయాలు, వృత్తిపరమైనటువంటి అభివృద్ధి, విద్యాపరమైనటువంటి ప్రజ్ఞ కొనసాగాలని, ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ సంపూర్ణంగా పూర్తి చేసి విజయాలు సాధించాలని, ఆరోగ్య రక్షణ చేకూరాలని బుధవారం సందర్భంగా శ్రీ మహావిష్ణువుని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. గణపతికి ప్రధానంగా ఎర్రటి పూలంటే ఎంతో ప్రీతిపాత్రం. కాబట్టి ఎర్రటి మందార పూలతో గణపతిని పూజించడం ద్వారా శత్రు బాధలను తొలగింపజేసుకొని శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవచ్చు. అలాగే ఎర్ర గులాబీ పూలతో గణపతిని పూజించడం ద్వారా ఆర్థికంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే పసుపచ్చటి చామంతి పూలతో గణపతిని పూజించడం ద్వారా వివాహ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. వివాహం త్వరగా నిశ్చయం కావటానికి చామంతి పూలతో చేసే పూజ విశేషంగా సహకరిస్తుంది. అలాగే తుమ్మి పూలతో గణపతిని పూజించడం ద్వారా త్వరలోనే వాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. సంపంగి పూలతో గణపతిని పూజించినట్లయితే కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. గన్నేరు పూలతో గణపతిని పూజించడం ద్వారా విద్యారంగంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే మంత్రసిద్ధిని పొందటానికి కూడా గన్నేరు పూలతో చేసే పూజ విశేషంగా సహకరిస్తుంది. మల్లెపూలతో గణపతిని పూజించడం ద్వారా వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకొని ఆదాయ మార్గాలను పెంపొందింపజేసుకోవచ్చు. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. చేస్తూ ఉన్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో చాలా చక్కటి అభివృద్ధిని సాధించడానికి చక్కగా సహకరించేది వాస్తు. ఈ వాస్తు శాస్త్రం చెప్పినటువంటి నియమాల్ని ఎవరైతే పాటిస్తారో వారు అనేక రంగాలలో అభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఉంటుంది. చేస్తున్నటువంటి వ్యాపారం, వృత్తిలో కూడాను అభివృద్ధిని సాధించడానికి పాటించవలసినటువంటి నియమాల్లో తూర్పు ద్వారం గల వ్యాపార స్థలమైతే వ్యాపార సంస్థ యొక్క బోర్డును బిల్డింగుకు పైభాగంలో ఆగ్నేయం నుంచి తూర్పు వరకు కూడా పెట్టుకోవచ్చు. ఈశాన్యం కొంత వదిలిపెట్టాల్సి ఉంటుంది. ఏ వ్యాపారమైనా సరే చేసేటప్పుడు దానికి సంబంధించినటువంటి
బోర్డులు తయారు చేస్తూ ఉంటాం. ఈ బోర్డులు అమర్చేటువంటి తీరుతెన్నుల్లో కూడా వాస్తు అనేటువంటిది ఉంది. దాన్ని పాటించి తీరాల్సిందే. ఉత్తర ద్వారం గల వ్యాపార సంస్థ అయితే ఈశాన్య భాగం విడిచిపెట్టాలి. ఉత్తర వాయువ్యం వరకు కూడాను బోర్డు అనేటువంటిది పెట్టుకోవచ్చు. అలాగే దక్షిణ సింహద్వారం అయితే పూర్తిగా ఆగ్నేయం నుంచి నైరుతి వరకు కూడాను బోర్డును పెట్టుకోవచ్చు. దక్షిణం వైపు మీకు కనుక షాప్ ఉంటే ఆ షాపుకి బోర్డు తగిలించేటప్పుడు పూర్తిగా ఆగ్నేయం నుంచి నైరుతి వరకు కూడాను తగిలించుకోవచ్చు. పడమర సింహద్వారం గల వ్యాపార సంస్థ అయితే నైరుతి నుంచి వాయువ్యం వరకు కూడా బోర్డుని పెట్టుకోవాలి. బిల్డింగ్ పైన వ్యాపార సంస్థల హోర్డింగులు పెట్టవలసి వస్తే తూర్పు సింహద్వారం వ్యాపార సంస్థకు తూర్పు సగభాగం నుంచి ఆగ్నేయం వరకు కూడా హోర్డింగులు పెట్టుకోవచ్చు. ఉత్తర సింహద్వారం వ్యాపార సంస్థ అయినప్పుడు ఉత్తరం సగభాగం నుంచి వాయువ్యం వరకు కూడాను సమస్త బోర్డింగులు కూడాను పెట్టుకోవచ్చు. దక్షిణ సింహద్వారం గల వ్యాపార సంస్థకు నైరుతి నుంచి ఆగ్నేయం వరకు కూడా ఎత్తైన హోర్డింగులు పెట్టుకోవచ్చు. పడమర సింహద్వారం కలిగినటువంటి వ్యాపార సంస్థలకు నైరుతి నుంచి వాయువ్యం వరకు కూడా ఎత్తైన సంస్థలో హోర్డింగులు పెట్టుకోవచ్చు. ఏ ముఖ సింహద్వారమైనా కూడా తూర్పు కానీ ఉత్తరానికి కానీ యజమాని చూస్తున్నట్లు కౌంటర్పై కూర్చుంటే చాలా మంచిది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఉత్తరం వైపు చూస్తున్నట్టుగా కూర్చోవటం చాలా మంచిది. ఏ సింహద్వార షాపుకైనా యజమాని పడమర దక్షిణ నైరుతి దిశల్లో కూర్చునే కౌంటర్ ఏర్పాటు చేసుకోవటం కూడాను మంచిదే. కౌంటర్లో క్యాష్ బాక్స్ తీసేటప్పుడు ఉత్తరం వైపుకు కానీ లేదా తూర్పు వైపుకు కానీ చూసే విధంగా ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది. ఎప్పుడూ కూడాను దుకాణానికి ఉత్తరం వైపు ఆర్థిక సంబంధమైనటువంటి శాఖను పెట్టుకోవటం మంచిది. దుకాణానికి వాయువ్యంలో పార్కింగ్ స్థలం ఏర్పాటు చేసుకోవటం మంచిది. ఆగ్నేయంలో విద్యుత్ సంబంధమైనటువంటి పరికరాలన్నీ కూడా పెట్టుకోవటం మంచిది. ఈశాన్య దిశలో త్రాగే నీటి పంపు లేదా పూజా మందిరాలు ఏర్పాటు చేసుకోవచ్చు. షాపుకి గనక భూగర్భ గృహము లేకుండా ఉంటే చాలా మంచిది. అయితే ఈశాన్య దిశలో మాత్రమే నిర్మాణం చేసుకొని దానికి స్వచ్ఛమైన తెలుపు రంగు వేయటం కూడాను మంచిదే. అంతేకాకుండా గదుల్లో ఫ్లోరింగ్ అనేటువంటిది కూడాను తూర్పు ఉత్తరాలకు ఏటవాలుగా నిర్మాణం చేసి గచ్చు కడిగినప్పుడు నీరు ఈశాన్యం కుండా బయటకు వెళ్ళేటట్టుగా ఏర్పాటు చేసుకోవటం శతవిధాలా కూడాను అభివృద్ధికరమైన ప్రభావానికి నాంది పలుకుతుంది సుమా. అలాగే వాహన విక్రయ సంస్థలు ఎప్పుడూ కూడాను తూర్పు లేదా పడమర వాయువ్య దిశలో తెరుచుకునే విధంగా ఉంటే వ్యాపార లావాదేవీలు బాగా సాగుతాయి. ఈ యొక్క వాహనాలు అమ్మేటువంటి వాళ్ళు అన్నమాట. అలాగే దుకాణంలో వస్తువులు అమర్చేటప్పుడు పడమర దక్షిణంలో చాలా బరువైనవి, తూర్పు ఉత్తరాల్లో చాలా తేలికైనవి అమర్చుకోవటం వల్ల సర్వ విధాల వ్యాపారం అభివృద్ధి పథంలో నడుస్తుంది. దుకాణానికి కావలసినటువంటి ఫర్నిచర్ అంతా టేకు చెక్కతోనే చేయించుకోనండి. మామిడి లేదా పాత కర్రతో మాత్రం చేయించకండి. మీరు చేయించుకునే కౌంటర్ వంకర టింకరగా కానీ గుండ్రంగా కానీ ఉండకూడదు. చతురస్ర లేదా దీర్ఘ చతురస్రంగా ఉంటే మంచిది. దుకాణానికి బయట ఎటువంటి అద్దాలు కూడాను మీరు అమర్చకూడదు. దానివల్ల లక్ష్మీదేవి బయటకు పోవటమే కానీ లోపలికి రాదు. దుకాణం బయట మాత్రం అద్దాలు పెట్టద్దు. అలా పెట్టినట్లయితే లక్ష్మీదేవి బయటికి పోతుంది. దుకాణాలకు వ్యాపార సంస్థలకు వేసేటువంటి రంగులు తెలుపు, లేత గులాబీ, లేత ఆకుపచ్చ, లేత నీలి రంగులో ఉంటే ఆకర్షణీయంగా ఉండి వ్యాపార లావాదేవీలు ఎక్కువగా జరగడానికి
ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. దుకాణం నుంచి కస్టమర్లకు ఇవ్వవలసిన వస్తువులన్నీ వాయువ్య దిశ నుంచి పార్సిల్ చేసి పంపే విధంగా మీరు ఏర్పాటు చేసుకోండి. వాయువ్య దిశ చాలా మంచిది పార్సిల్ చేసి పంపించడానికన్నమాట. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో ఆనందయోగం అనే అంశానికి స్వాగతం. ఆనందయోగం మనలో పరిపూర్ణంగా వికసించాలి అంటే ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించాలి. ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక అంటూ ఈ మార్గములు త్రివిధములు అంటూ వేదాంత శాస్త్రం వివరిస్తుంది. ఆది భౌతికంగా ఉండే మార్గములో లోకములో కనిపించే సమస్త వ్యవహారాలు బంధింపబడి ఉంటాయి, నిబిడీకృతమై ఉంటాయి. ఆస్తులు, వ్యవహారాలు, రక్షణ వ్యవస్థ, ఉద్యోగాలు, ఉద్యోగులు, తోటి ఉద్యోగులు, సహాయ సహకారాలు, సమస్త వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు, భూములు, తగాదాలు అన్నీ కూడా లౌకికమైనది కాగా ఈ అన్నింటినీ కూడా గెలిచేటటువంటి మార్గం, నిలబెట్టుకునేటటువంటి మార్గం దైవసేవ ద్వారా పొందవచ్చు. ఆ రెండవదే ఆది దైవికం. అధి ప్రతిధి దేవతాకమైనటువంటి ఈ మానుష లోకాన్ని జయించే నిమిత్తమై దైవ సహాయం తప్పనిసరి. ఆ దైవ సహాయంగా మనం చేసేటటువంటి పని సంపూర్ణం కావాలి అంటే ఆధ్యాత్మికమైన సంకల్ప బలం తోడు కావాలి. ఆది భౌతికంగా ఉండే విషయాలు అవన్నీ కూడా ఫలవంతం కావాలి. ఆధ్యాత్మికంగా మనం విజయం పొందాలి అంటే మధ్య మార్గంగా ఆది దైవికంగా కూడా మనకు సహాయ సహకారాలు ఆ దైవం నుంచి సంపూర్ణంగా అందాలి. అలా విష్ణుపరకంగా దైవ సహాయం అందించేటటువంటి వారమే బుధవారం. నెల పట్టడం అనే క్రమంలో బుధవారాలకు ఒక ప్రత్యేకత ఉంది. బుధవారం విష్ణువారం. ఈ నెల పట్టడం అనే క్రమంలో ధనుర్మాసమంతా కూడా ఏ దైవాన్ని స్తోత్రం చేయాలి? విష్ణువుని ఆరాధించాలి. మాసానాం మార్గశీర్షోహం అన్న ఆ వాక్యాన్ని స్మరణకు తెచ్చుకొని ఈ మాసమంతా కూడా తిరుప్పావే పాశురాలను అనుసంధానం చేసేటటువంటి క్రమంలో గోదాతల్లి అందించిన, ఆండాళ్ తల్లి అందించిన ఆ పాశురములలో కృష్ణ కథలు, రామ కథలు విశేషంగా ప్రతిధ్వనిస్తాయి. ధర్మస్వరూపులుగా రాముడు, కృష్ణుడు మనకు దర్శనమిస్తారు. ధర్మాచరణలో రాముడు ముందంజ వేయగా ధర్మ బోధలో కృష్ణుడు అగ్రస్థానాన్ని ఆశ్రయించి ఉన్నాడు అని మనకు రామాయణ భారతాదులు ఇలా తెలియజేస్తూ ఉన్నాయి. ధర్మాచరణ రామస్వరూపము, ధర్మబోధ కృష్ణ స్వరూపము. ఇరువురిని ఈ తిరుప్పావే పాశురాలు అనుసంధానం చేసుకునే క్రమంలో నెలపట్టడం అన్న పేరిట గల ఈ ధనుర్మాసమంతా కూడా స్మరించుకోవడంలో మరింత విశేషంగా బుధవారం నాడు స్మరించాలి, ప్రార్థించాలి, కీర్తించాలి, ధ్యానం చేయాలి. అంతా నీవే అంటూ మనస్సులో ఆ రంగనాథుడిని నిలుపుకోవాలి అంటుంది ఆర్ష విజ్ఞానం. ఈ క్రమంలో అమ్మ గోదా తల్లి అందించినటువంటి ఆ పాశురములలో కృష్ణ శబ్దం విశేషమైనది. కృ అంటే అపరిమితమైన, కృష్ణ అంటే ఆనందం కలిగించే స్వరూపం. మనం ఏ దైవాన్ని స్మరించినా, ఆ నామాన్ని ఉచ్చరించిన ఆ దైవానికి సంబంధించిన సమస్త గుణగణాలను ఆ నామమే మన దాకా తీసుకువస్తుంది. కనుక వాహనంగా ఆ నామాన్నే స్వీకరించాలి. కృష్ణ అని అనగానే అనుకోకుండానే, తెలియకుండానే మన పెదవుల పైన చిన్న చిరునవ్వు అలా మొలకెత్తుతుంది. రామ అని అనగానే మన మనస్సులో తెలియకుండానే ఒక గాంభీర్యం, ఒక ధర్మం పట్ల అనురక్తి, ఒక తెలియనటువంటి ఏకాగ్రతతో కూడుకున్న జాగ్రత్త భావం మనం గమనించవచ్చు. రాముడు అనగానే ధనుస్సు, కృష్ణుడు అనగానే పిల్లల గ్రోవి రెండూ జ్ఞాపకం వస్తాయి. ధనుస్సు కర్మాచరణ పట్ల మనలో ఉండేటటువంటి నిబద్ధతను జ్ఞాపకం చేయగా, పిల్లల గ్రోవి వేణువు కర్మాచరణ చేసే సమయంలో మనలో ఉండాల్సినటువంటి గుణాన్ని బోధిస్తుంది. అది ఆ విషయాల పట్ల మనలో మమకారం లేకుండా ఉండడం. ఏది చేసినా ఆ చేసే పని పట్ల మనలో నిబద్ధత మాత్రమే ఉండాలి, కానీ మమకారం ఉండకూడదు అంటూ శాస్త్రం ఇలా బోధిస్తుంది.
విషయం పట్ల మమకారం పెంచుకుంటే విషయ లాలసతో అందులోనే జీవించి ఉండవలసి వస్తుంది. ఏదీ అక్కరలేని వ్యక్తి, ఏ విషయం కూడా నాకు పట్టదు అనేటటువంటి వ్యక్తి అన్నిటా వైరాగ్య భావంతో జడలు పెంచుకొని భరతుడిగా పేరుతో ఒక అడవిలో తీవ్రమైన తపస్సు చేసుకుంటున్నటువంటి మహానుభావుడు గాయంతో తన ఆశ్రమానికి వచ్చిన ఒక చిన్న లేడి పసికూనను చూచి అయ్యో అంటూ జాలితో ఆదరించి గాయం తగ్గే వరకు శుశ్రూషలు చేసి పెంచుకొని తనపైన ప్రేమతో తన చుట్టూ తిరిగేటటువంటి ఆ చిన్నారి లేగదూడను చూస్తూ చూస్తూ అలాగే కాలం గడిపి అనంతరం దేహత్యాగం చేసి అంత గొప్ప పారమార్థిక దృష్టితో జీవనాన్ని గడిపిన తనంతరం కూడా జింక పిల్ల పైన ప్రేమ పెంచుకున్న కారణం చేత జడభరతుడు లేడిగా పుట్టాడు అని మనకు భాగవతం బోధిస్తుంది. ఈ దృష్టాంతంతో మనం నేర్చుకోవలసింది, బుధవారం నాడు ఆ శ్రీమన్నారాయణమూర్తిని స్మరించడంలో మనం గుర్తించవలసింది, అంతరార్థం తెలుసుకోవలసింది ఏమిటి అంటే కర్మాచరణ ప్రధానం. కర్మం పైన వ్యామోహం లేకుండా జీవించడం రెండు భిన్న భిన్నమైన విషయాలు. ఏ వృత్తి చేసినా ఆ వృత్తిలో మమకారం కాకుండా వృత్తిలో నైపుణ్యాన్ని పెంచుకోవాలి అనేటటువంటి అభివ్యక్తీకరణను మనం పెంచుకోవాలి. చేసే పని పట్ల నిబద్ధత ఉండాలి. అంతేకాని ఈ పని నా వల్ల మాత్రమే అవుతుంది, నేను మాత్రమే చేయగలుగుతాను, నేను లేకపోతే ఈ పని చేసేవారెవరూ లేరు అనే ఆలోచనలన్నీ కూడా మనలో అహంకారాన్ని పెంచేవిగా మారుతాయి. తిరుప్పావై చదివినా, భగవద్గీత చదివినా, విష్ణు సహస్రనామ స్తోత్రం చదివినా, రామాయణం చదివినా, భారతం చదివినా, భాగవతం చూసినా, ఏ గ్రంథం చూసినా అన్నిటా మనం తెలుసుకోవలసింది ఆత్మోన్నతిని ఎలా సాధించాలి అన్న విషయం. అన్నీ బోధించే పరమార్థం ఒక్కటే, నేను నిజం కాదు, దైవమే నిజం అన్న జ్ఞానాన్ని మనం పెంపొందింపజేసుకోవడం. వినడానికి బాగానే ఉంటుంది, కానీ ఈ జ్ఞానం నిత్య సత్యం కావాలి, అనుభవైక వైద్యం కావాలి అంటే ఆ జ్ఞానం అంతా కూడా అనుభవసారంగా మారాలి. వినడం సులభం, అనుభవంగా పాటించడమే కష్టసాధ్యమైన విషయం. అలా కష్టసాధ్యమైన విషయాన్ని నిజంగా మార్చుకునే నిమిత్తమై మార్గశీర్ష మాసంలో విశేషంగా బుధవారాలలో శ్రీమన్నారాయణమూర్తిని స్మరించాలి అంటూ ఆర్ష విజ్ఞానం ప్రత్యేకంగా తెలియజేస్తుంది. నా విష్ణు పృథివీపతి, విశ్వమంతా ఆవరించిన చైతన్యం శ్రీమన్నారాయణమూర్తి పరమస్వరూపం యొక్క ఒకానొక రూపం, దైవతత్వం, ప్రభుతత్వం. ప్రభు అంటే శాసన రూపంలో ఉండేటటువంటి ఆజ్ఞ అని అర్థం. ఏతను శాసనం ఏపముపాసితవ్యం. మార్గశీర్ష మాసంలో బుధవారం నాడు విష్ణువు యొక్క అనుగ్రహం పొందగోరి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని సాయంత్రం వేళ సమష్టిగా పారాయణ చేయాలి. అలాగే విష్ణువు అనుగ్రహం పొందగోరిన వారంతా ఒక సులభమైనటువంటి సాధికారికంగా ఉన్నటువంటి మార్గంగా, తరుణోపాయంగా సాయంత్రం వేళన పురుష సూక్తము అనేటటువంటి వైదిక మంత్ర భాగాన్ని ప్రశాంతంగా వింటే కూడా చక్కని పరిష్కార మార్గంగా సనాతన ధర్మం సూచిస్తుంది. నేను ఒక్కడిని కాదు, నాలో అనేకులు ఉన్నారు, నేను ఒంటరిని కాను, సమాజంలో ఒక బిందువుగా ఉన్నటువంటి వ్యక్తిని, ఇది ఒక సముద్రము, ఇది ఒక సింధువు అనే జ్ఞానాన్ని మనలో కలిగించేదే సహస్రశీర్ష అన్న పేరుట గల ఆ పురుష సూక్తము. ఋగ్వేదములో 10వ మండలంలో ఉన్నటువంటి మంత్రభాగము. మార్గశీర్ష మాసమంతా సాయంత్రం వేళలో ఇలా పురుష సూక్తం విన్నట్లయితే అలాంటి వారికి మానసిక ఒంటరితనం దూరం అవుతుంది. మార్గశీర్ష మాసాలలో అంటే ఈ మాసంలో కూడా మరింత ప్రత్యేకంగా బుధవారాలలో తప్పనిసరిగా పురుష సూక్తం వినాలి అంటుంది ఆర్ష విజ్ఞానం. తెలుసుకున్నాం, విందాం, పాటిద్దాం. అందరి క్షేమం కోరి మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. పెద్దింటమ్మ, పేరంటాలమ్మ, తలుపులమ్మ, మరిడమ్మ, నూకాలమ్మ, ఇన్ని పేర్లు ఎందుకు వచ్చాయి? తలుపులమ్మ, నాకు ఐశ్వర్యం కావాలంటే ఆవిడ తలుపు తీస్తే వస్తుంది, యోగకారిణి ఆమె. పెద్దింటమ్మ, ఓ ఊరు మొదలెట్టినప్పుడు మొట్టమొదట ఇల్లు కట్టుకుంటున్నవాడు ఊరి పొలిమేరలో ఓ రాయి పెట్టి పసుపు రాసి 3 గీతలెట్టో బొట్టెడతాడు.
అమ్మ ఉంది ఇక్కడ, నేను బిడ్డను ఉన్నాను, అమ్మ ఉంది, నాకేం భయం అంటాడు. కాబట్టి పెద్దింటమ్మ. ఆ తర్వాత ఆ ఊరు పెరిగింది, కానీ ఆవిడ అలాగే ఉంది, ఆవిడ సంతానమే ఇదంతా. కాబట్టి పెద్దింటమ్మ. ఊళ్ళో ఏదైనా పేరంటం చేశారనుకోండి, ముందు ఆవిడికి వెళ్ళి వాయినం ఇస్తారు. పేరంటాలమ్మ, ఆవిడ నిత్య సువాసిని. ఎందుకంటే ఆవిడ యొక్క చెవులకు తాటంకములు సూర్యచంద్రులు, కాబట్టి ఆవిడ భర్తకి ఎప్పుడూ కాలంలో లోపం రాదు. సుధాప్యాస్వాద్య ప్రతిభయజరా మృత్యుహరిణీం విపద్యంతే విశ్వే విధిశతమఖముఖాద్యాది విశద కరాళం యక్ష్వేళం కబళతవ తక్కాల కలనాన శంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమ అంటారు శంకర భగవత్పాదులు. ఆమె యొక్క తాటంకముల మహిమ, పరమశివుని యొక్క ఆయుర్దాయానికి లోటు రాదు. కాబట్టి నిత్య సువాసిని. కాబట్టి ఆ తల్లికి మొట్టమొదట ఆ పసుపు కుంకం ఇస్తారు. ఆ తల్లి పాదములకు తగిలి వచ్చిన పసుపు కుంకం కోసం 10 మాడలైన 10 మూరలు అయినా సరే, 10 మైళ్ళైనా సరే పరిగెత్తుకెళ్ళి తెచ్చుకుంటారు రక్ష అని. అయినప్పుడు నిజం కూడా ఆ తల్లి అనుగ్రహించిందా, ఆవిడ మొదట పంపించే కానుక ఏమిటంటే పసుపు కుంకాలే పంపిస్తుంది. ఎందుకంటే అందులో అది ఆవిడ స్థానం. ఈ దేశంలో ఇప్పటికీ మర్యాద ఏమిటంటే ఆ స్త్రీ కోరుకునేది పసుపు కుంకాలే, ఆవిడ ఇచ్చేది అదే. పెద్ద బహుమానం ఏమిటంటే అదే ఇస్తుంది. కాబట్టి ఆ తల్లి పేరంటాలమ్మ. ఎక్కడ పేరంటమన్నా ఆవిడదే, ముందు పసుపు కుంకాలు ఆవిడే అందుకుంటుంది. చదువుకున్నవాడికి అంగన్యాస కరన్యాసములు చేసి వెన్నుపాము నిటారుగా పెట్టి జపం చెయ్యగలిగిన వాడికి ఆవిడ గాయత్రి కాదు. ఆవిడ్ని స్వరంతో మంత్రం నేర్చుకోగలిగిన వాడికి శృతిమాత. శృతి సీమంత సింధూరి కృతపాదబ్జధూళిక అని వేదమాత. ఆవిడే గాయత్రి, ఆవిడే సరస్వతి, ఆవిడే పార్వతి, ఆవిడే లక్ష్మి. ఏది కావాలన్నా ఆవిడ నుండే ప్రవహిస్తుంది. కాబట్టి అసలు ఆవిడిని పూజ చెయ్యకుండా ఉండడం ఏ సంప్రదాయంలో ఉంటే మాత్రం కుదురుతుంది? ఏ సంప్రదాయంలో ఉన్నా ఆవిడ పాదాలు పట్టుకోవాల్సిందే. నేను అమ్మవారి పాదాలు పట్టుకోకుండా పూజ చేస్తానన్న సంప్రదాయం ఉండే అవకాశం ఉండదు అసలు. ఎందుకంటే అన్నీ ఆవిడలోంచి వస్తుంటాయి, ప్రవాహం అంతా ఆవిడ నుంచే వస్తోంది. కాబట్టి ఆమె యొక్క పూజ చెయ్యకుండా ఉండడం కుదరదు, ఆమె పూజ ఇలాగే చెయ్యాలనడం కుదరదు. ఎవడి సమర్థతని బట్టి వాడు చేస్తాడు. ఊరి చివర పేరంటాలమ్మని ఉంటుంది, పెద్దింటమ్మని ఉంటుంది. అక్కడికి బట్టికెళ్ళి ఇంత పసుపు కుంకం వేసి నమస్కారం పెడతాడు రైతు. ఆయన శ్రీ సూక్తం చెప్పాలంటే ఎలా చెప్తాడు? ఆవిడ అంగీకరిస్తుంది, ఆవిడ అనుగ్రహిస్తుంది అంతే. అది రాయి కాదు, అమ్మవారు. అది మన భావన. ఆ భావన చేత అనుగ్రహిస్తుంది. అందుకే భావనామాత్ర సంతుష్టాయై నమో నమః అని లలితాష్టోత్తరం. అటువంటి తల్లి కనుక ఆమె అందరికీ తల్లి. అందుకే అన్ని రూపాలు తీసుకుంటుంది. వేప చెట్టులో ఉంటుంది, మామిడి చెట్టులో ఉంటుంది, రావి చెట్టులో ఉంటుంది, జంట నాగులలో ఉంటుంది, సర్వమంగళాస్వరూపంలో ఉంది, గౌరిలో ఉంది, లక్ష్మిలో ఉంది, సరస్వతిలో ఉంది, గంగలో ఉంది, యమునలో ఉంది, గోదావరిలో ఉంది, భూమిలో ఉంది, గాలిలో ఉంది, నిప్పులో ఉంది, అంతటా ఉంది. ఆమె లేనిది ఇది. ఎవడి సమర్థతని బట్టి వాడు పూజ చేశాడు. ఎవడు ఏ సమర్థతతో పూజ చేసినా అనుగ్రహించడం ఆవిడ లక్షణం. కారణం జగన్మాత కనుక, తల్లి కనుక. ఎంత పెద్ద మాట అన్నాడండి. ఆ మాట వంటి దానివి ఆడుకుంటున్నావా నా కూతురుగా నా ఇంట్లో? ఏమనుగ్రహించావమ్మా? నరదేవాసుర పూజితాంఘ్రియుగళ నారాయణీ శాంకరి. నారాయణ స్వరూపం నువ్వే కదమ్మా. పుంస్వరూపంగా ఉంటే ఆయన, స్త్రీ స్వరూపంగా ఉంటే నువ్వు. ఇద్దరూ అవతార స్వీకారం చేసి రాక్షస భంజనం చేస్తుంటారు, లోకములను రక్షిస్తూ ఉంటారు. మరి రాక్షస భంజనం ఏమిటండి అని అడగచ్చు. వాడు ఇంకా పాపం కట్టుకోకుండా కారుణ్యంతో అక్కడి నుంచి విడిపిస్తూ ఉంటుంది. కాబట్టి నారాయణీ శాంకరి, ఓ తల్లి, కరుణాపూరిత మానసాత్రినయనీ కళ్యాణయుక్త, ఎప్పుడు పరమకారుణ్యంతో ఉంటుందిట ఆవిడ యొక్క మనస్సు. అందుకే శంకరాచార్యుల వారు ఒక అద్భుతం చేశారు సౌందర్యలహరిలో. ఆయన అన్నారు, భ్రువౌ భుగ్నీ కించిత్ భువన భయభంగ వ్యసనిని అన్నారు. అసలు ఆ ఊహ ఎలా వచ్చిందో ఆయనకి. కాబట్టి భ్రువౌ భుగ్నీ కించిత్, ఆవిడికి ఏం లోటుంది? ఆవిడికి ఏం లోటు లేదు. హేరంబేచ గుహేచ హర్షభరితం వాత్సల్యమంకూరయన్ మారద్రోహిణి పూరుషే సహభువం ప్రేమాంకురం వ్యంజయన్ ఆనమ్రేషు జనేషు పూర్ణ కరుణా వైదగ్ధ్యముత్తాలయ అంటారు మూకశంకరులు మూకపంచశతిలో. ఆ తల్లికి హేరంబేచ, పెద్ద కొడుకు హేరంబుడు. హేరంబుడు అండం ఎందుకు వినాయకుణ్ణి? గజాననుడు అనకూడదా? అనరు. స్త్రీ ఏం కోరుకుంటుందంటేట, తన కడుపున పుట్టినటువంటి కొడుకు తన భర్తకి ఆసరాయి, నాన్నగారండి మీకెందుకు నాన్నగారండి, నేను ఉన్నాను కదా నాన్నగారండి, మీరు బడలిపోకండి నాన్నగారండి, మీరు ఆరోగ్యంగా మీరు అలా ఉంటే నాకు చాలండి, మాకు మా నాన్నగారు ఉండడం కావాలి, నాన్నగారు మీరు అలసిపోవద్దు, నేను పెద్దవాడిని అయ్యాను కదా, నన్ను కష్టపడి పెంచి పెద్ద చేశారు కదా, నేనున్నాను కదా,
మీ రెక్కన మీ భుజం మీద వెయ్యండి, వేసి మీరు విశ్రాంతి పొందండి, అంతేకాని మీరు ఎందుకు అలా అలసిపోతారు అని రోజు తండ్రి పక్కన కూర్చుని మాట్లాడేటటువంటి ప్రేమ కలిగినటువంటి కొడుకు తన కడుపున పుడితే అమ్మయ్యా ఆయనకి ఆసరా అయ్యాడు. పురుషుడు ఇంత కష్టపడి పెంచి పెద్ద చేశాడు బిడ్డల్ని, ఆయనకి ఆసరా అయ్యే కొడుకుని కన్నాననుకొని పొంగిపోతుందట. హేరంబుడు అంటే ఎప్పుడూ శివుడి పక్కన కూర్చునే లక్షణం ఉంటుంది కాబట్టి వినాయకుడికి హేరంబుడు అని పేరు. అంత గొప్ప కొడుకుని కన్నానని పొంగిపోతుంట అమ్మవారు. పెద్ద కొడుకు అంత గొప్పవాడు, ఎప్పుడూ ఆయన దగ్గర కూర్చుంటాడు. చాలతో అటువంటి కొడుకుని కనిచ్చాను. గుహేచ రెండోవాడు మహాజ్ఞాని, జ్ఞానజ్యోతి. గుహేచ ఇక్కడ ఉంటాడు ఆత్మగుహలో జ్ఞానిగా అంతర్ముఖుడై. కాబట్టి గుహేచ హర్షభరితం. ఇద్దరు కొడుకులు అంత గొప్పవాళ్ళని సంతోషంట. వాత్సల్యమంకూరయన్ మారద్రోహిణి పూరుషే సహభువం ప్రేమాంకురం వ్యంజయన్. భర్త చూస్తే కాముణ్ణి కాల్చేశాడు, కాలుణ్ణి తన్ని అవతల పారేశాడు. అంత గొప్పవాణ్ణి తన తపస్సు చేత వశం చేసుకుని భర్తృస్థానంలో పక్కన కూర్చోబెట్టుకున్నందుకు అంత గొప్పవాడు మా ఆయన అని చెప్పి పొంగిపోతుంది. అంతా బాగానే ఉంది కానమ్మా, మరి నువ్వు ఆదిశక్తివిగా, నీ దగ్గర బోలెడంత శక్తి ఉందిగా. పెద్ద అబ్బాయికి ఉపయోగించవలసిన అవసరం లేదు, గొప్పవాడు. రెండో వాడికి ఉపయోగించవలసిన అవసరం లేదు, చాలా గొప్పవాడు. భర్త గారికి ఉపకారం చేయడానికి అవసరం లేదు, అంతకన్నా గొప్పవాడు. మరి ఏం చేస్తావమ్మా శక్తి అంతా అంటే ఆనమ్రేషు జనేషు పూర్ణ కరుణా వైదధ్యముత్తాలయ. ఎవడైనా వచ్చి అమ్మా అంటాడా అని చూస్తూ ఉంటుంది, వాడిని అనుగ్రహించేద్దాం ఈ శక్తి పెట్టి, లేకపోతే ఏం చేసుకోని ఈ శక్తి అంతా. ముఖశంకర్లో అమ్మవారిని స్తోత్రం చేశారు. శంకరాచార్యులు వారు అన్నారు, భ్రమౌ భుగ్నే కించిత్ భవన భయభంగ వ్యసనిని అన్నారు. అమ్మ ఇన్నున్నదానివి నువ్వు ఇలా ముడేయడం ఎందుకు? నేను ఏదో అలా కూర్చొని ఇలా ముడేశాను అనుకోండి కనుబొమ్మలు, ఏదో ఆలోచిస్తున్నానని గుర్తు. ఏదో ఆలోచిస్తున్నానంటే ఏదో సమస్య వచ్చింది. సమస్య వస్తే కదా ఆలోచించడం, లేకపోతే ఏదో జ్ఞాపకం రాకపోతే ఆలోచించాలి. జ్ఞాపకం రాకపోవడం సమస్యే. కానీ అలా సమస్య వచ్చిందనుకోండి, అప్పుడు ఏం చేస్తాం అంటాం. అంటే సమస్య ఆలోచన ఇలా కనుబొమ్మలు ముడివేస్తాడు. అది ఏ సమస్య కానివ్వండి, వెంటనే ఆలోచిస్తున్నప్పుడు ఇలా పెట్టి కనుబొమ్మలు ముడిసి ఆలోచిస్తాడు. అమ్మవారు కూడా ఇలా ఉంటుంది. నీకేం సమస్య ఉందమ్మా ఆలోచించడానికి, ఎందుకు వేసావు ముడి అంటే ఆవిడ ఇలా అందనుకోండి, మనం తట్టుకోలేము. ఇలా చూసిందంటే ఎదురుగుండా ఉన్నవాడు పడిపోతాడని గుర్తు. ఆవిడ ఇలా అందనుకోండి, లోకాల్లో ఏమైపోయాయని గుర్తు. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. మరి ఇలా అందంటే కళ్ళు కొద్దిగా మూసి ఇలా చూస్తూ ఇలా అంటారు, అంతేగాని ఇలా చూస్తూ కనుబొమ్మలు ముడేయలేము. కొద్దిగా ఇలా విచ్చుకోకుండా చూస్తూ ఇలా ముడేసింది. దేనికోసం అమ్మ అలా ముడేశావు అంటే, అయ్యో వీళ్ళకి సమస్యలున్నాయి, ఏవో భయాలున్నాయి, వీళ్ళకి బుద్ధినిచ్చాను అమ్మా అని నన్ను పిలవరేమిరా అని తీరుస్తాను కదా, అక్కడ ఇక్కడ తిరుగుతారేమిట్రా, నేనే తీర్చేద్దును కానీ బుద్ధినిచ్చినప్పుడు అమ్మా అనొచ్చు కదా, అంటే తీరుస్తాను కదా అని. ఏవిరా ఈ పిల్లలు ఇంత బుద్ధిహీనులైపోయారా అమ్మా అనరేరా అని మా గురించి అమ్మా ఇలా కనుబొమ్మలు ముడేసి మా భయాలు తీరుద్దామని ఆలోచిస్తున్నావా అన్నారు శంకరాచార్య వారు. కాబట్టి ఆ తల్లి కరుణాపూరిత మానసా త్రినయనీ కళ్యాణయుక్త. ఎవరంటున్నారు? హిమవంతుడుమే అంటున్నాడు పిల్లని చూసి. నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ.